आदाब नाजरीन, INE टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। स्पीकर तेलंगाना स्टेट लेजिस्लेटिव असेंबली पोचाराम श्रीनिवास ने आहते असेंबली में 70वीं योमी जमहूरिये के मौके पर कौमी परचम लहराया। उनके हमरा काउंसिल चेयरमैन स्वामी गौड के अलावा असेंबली स्टाफ मेंबर्स भी मौजूद थे। అద్భుతమైన కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవనీయులు శాసన మండలి అధ్యక్షులు శ్రీ స్వామిగౌడ్ గారికి, శాసన మండలిలో ప్రభుత్వ విప్ చీఫ్ విప్ గౌరవనీయులు సుధాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా గౌరవనీయులు వెంకటేశ్వర్లు గారికి, గౌరవనీయులు బాలసాని లక్ష్మీనారాయణ గారికి, గౌరవనీయులు రవీందర్ గారికి, మన అసెంబ్లీ కార్యదర్శి గౌరవనీయులు నరసింహాచార్యులు గారికి, అదేవిధంగా చీఫ్ మార్షల్ గౌరవనీయులు కరుణాకర్ గారికి, ఇటు కార్యక్రమంలో పండుగ వాతావరణాన్ని కలిగించినటువంటి మా ఆడబిడ్డలకు, మా సిబ్బందికి, అసెంబ్లీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రెస్కు, మీడియాకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది గొప్ప పండుగ. భారతదేశంలో కులమతాలకు అతీతంగా జరుపుకునేటువంటి పండుగ ఈ గణతంత్ర దినోత్సవం. సుమారు 130 కోట్ల మంది భారతీయులు గ్రామ గ్రామాన, వీధి వీధిన, పట్టణాలలో, పల్లెటూళ్ళల్లో, తమ ఇంటిపైన, కార్యాలయం పైన, ఓ సంస్థల పైన ఈరోజు జెండా ఎగరవేసుకొని మనం పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఇది చాలా రాజ్యాంగాన్ని రచించి, अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा, जिससे कि आपको ताजा अपडेट मिलते रहें।